ఆంధ్రప్రదేశ్ని చూసి అన్ని రాష్ట్రాలు ఈ దారిలో నడవాలి అని ముందుకెళ్ళి దాని ద్వారా భారతదేశం అంటే అత్యున్నత అభివృద్ధితో కూడిన నియోజకవర్గం మొదటి లక్ష్యమైతే తద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పాటునిస్తే అది వెళ్ళి భారతదేశానికే ఒక తలమానికమైన రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ని చూసి అన్ని రాష్ట్రాలు ఈ దారిలో నడవాలి అని ముందుకెళ్ళి దాని ద్వారా భారతదేశం అంటే తలెత్తి చూసుకునేలాగా ఒక 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలకు ఎప్పటికీ ఏదైతే ఈ దేశ ధర్మం ఉందో అది ప్రపంచానికి చాటి చెప్పేలా, భారతదేశం శక్తి సంపన్నతని ప్రపంచానికి తెలియచేసేలా, సకల గురువులు ఇది విశ్వగురువు అని చెప్పేలా అలాంటి బలమైన వజ్ర సంకల్పాన్ని నేను సంకల్పిస్తున్నాను, మీ ముందు పెడుతున్నాను. మీరు సీఎం అంటే డిప్యూటీ సీఎం ఈ రోజున మిమ్మల్ని సంకల్పించమని నేను అడుగుతున్నాను. భారతదేశం అగ్రగామి దేశంగా ఉండాలి. అది అయితే మనం అన్ని అయిపోతాం. దాన్ని పెట్టు, ఆకాశానికి పెట్టు, నక్షత్రాలకి పెట్టు, అంతేగాని చిన్న చిన్న పోస్టుల దగ్గరికి నేను పెట్టను. నేను ఈ రోజున కనీసం డిప్యూటీ సీఎం అయ్యానంటే నేను భారతదేశం కదిలిపోవాలి, జనసేన పార్టీ పెడతాను అనుకున్న పార్టీ పెట్టినప్పుడు అంత సంకల్పించాను నేను. నా సంకల్పానికి మీరు అందరూ తోడయ్యారు. ఈ రోజున ఇంతమంది తోడయ్యారు. అది మీరు చేశారు. అది నా శక్తి కాదు. అది చినుకు కలిస్తేనే గాలివానది. అందుకని మనకి మోదీ గారు పవన్ కళ్యాణ్ అది పవనం కాదు, అది తుఫాన్ అని ఎందుకు అన్నారంటే అది నా గురించి అనలా, నీ గురించి అన్నారు మాట. చాలా మందికి తెలియదు. యాక్చువల్గా ఆయన ఇప్పుడు అనలేదు ఆ మాట. నేను వారణాసి ఆయన నామినేషన్ వేయడానికి మేమందరం వెళ్ళాం, ఎన్డీఏ మీటింగ్కి వెళ్ళాం. వెళ్తే అందరూ నా ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూర్చున్నప్పుడు ఆయన అన్నారు, పవన్ యా ఆంధీ అన్నారు ఆయన. నాకేమనిపించింది, ఏం అర్థం చేసుకోవాలి ఈ మాటకి అంటే మనకు కూర్చోబెట్టి అర్థాలు తెలుసు, కానీ ఈయన ఏ ఉద్దేశంతో మాట్లాడుతూ నేను మళ్ళీ జాగ్రత్తగా అదే సార్ పవనే సార్ అన్నాను. అంటే ఆ రోజు అన్నారు ఆ మాట. దాని తర్వాత ఎన్నికలు జరిగినాయి అంటే ఆయనకి అప్పటికే అర్థమైంది. అప్పటికి మన ఎన్నికలు అయిపోయినాయి ఇక్కడ. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాను. సో ఆ రోజు రాత్రికే నివేదికలు వెళ్ళిపోయినాయి. ఇది తుఫాన్లో చుట్టుముట్టేసింది ఆంధ్రప్రదేశ్ని, కూటమి వచ్చేస్తుంది. అది నాకు ఎప్పుడు అర్థమైంది, ఆయన సెంట్రల్ హాల్లో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది. ఓహో అదే ఆయన ఆ రోజు అన్న మాటలని. ఎందుకంటే నా గురించి మనం ఎక్కువ ఎందుకు ఊహించుకుంటాం సార్, జాగ్రత్తగా కొంచెం అవసరమైతే బలం ఒక 40-50% తగ్గించుకుంటాం, కానీ తక్కువ చేసుకుంటాం, కానీ ఎక్కువ చేసుకోం కదా. సో నాకు అందుకు అనిపించింది, అంటే మీరు ఇచ్చే శక్తి లాంటిది. అది నాకు ఆ ఉద్దేశం చెప్పడానికి చెప్తున్నాను. ఇది ఆ పాయింట్ చెప్పడానికి చెప్తున్నాను. ఇది చాలాసార్లు ప్రధానమంత్రి గారు ఎస్పీజీ వాళ్ళు ఏం చెప్తారు, దయచేసి నువ్వు రాకుండా ఉంటే బాగుంటుంది సభలకు, మేము భరించలేకపోతాం మీ వాళ్ళ శక్తిని. మేము కోరుకుంటాం నువ్వు రాకూడదు ఈ సభలు, కానీ ఎందుకంటే మాకు నైట్ మేర్ అయిపోతుంది మీ సెక్యూరిటీకి. నీకు ప్రధానమంత్రి గారికి మీ వాళ్ళతో ఉండాలంటే మీ జన సైనికుల శక్తి, మీ వీరమల్లి శక్తి మేము తట్టుకోలేకపోతున్నాను. సరదా నేను ఆ జోక్ సీరియస్గా చెప్తున్నా. అంటే ఏముంది నేను అనుకుంటున్నా, యువతలో ఏముంది అంటే మీకు అంత లోపల అంత నలిగున్నారు మీరు. ఎవడన్నా ఒక్కడొచ్చి మాట్లాడతారా మా భావాలు? నేను గొప్ప భావాలేం మాట్లాడను, మీ భావాలే నేను మాట్లాడతాను. మీ గొంతే నా గొంతు, ఈ దేశపు గొంతే నా గొంతు, సగటు మనిషి గొంతు. నేను మీ గొంతే మాట్లాడతాను, మీ గొంతే వినిపిస్తాను, మీ వాణినే వినిపిస్తాను, మీ కలనే నెరవేరుస్తాను. మీది ఇది, నాది కాదు. సో నాకు అనిపించింది ఇలాంటి నేలకి నేను అనుకున్నా, ఈరోజున ప్రతిసారి వచ్చి ఇన్ని రోజులు ఎందుకు తీసుకున్న 4 తరాలు అంటే నాకు ఎన్ని పనులు వచ్చినాయి. మనకెంత మేధావులు ఉన్నారండి మన చుట్టుపక్కల. ఒక్కొక్కళ్ళు ఆకలి తీర్చిన యోధులు ఎవరు నా పక్కన లేరు. నేను కూర్చుంటాను, నా పక్కన కొంచెం మంది అనుభవజ్ఞులు ఉంటుంటారు, కానీ వాళ్ళు ఎవరు రాజకీయ అనుభవాలు లేవు. మర్రెడ్డి సీని గారికి కానీ అందరూ విద్యార్థి రాజకీయాలు చేసినారు, కానీ వీళ్ళెవరు సీజన్డ్ పొలిటికల్ లీడర్స్ కాదు, కానీ తపన ఉన్నవాళ్ళు, కసి ఉన్నవాళ్ళు. సో నాకేమనిపిస్తుంది, నేను ఏం చేయాలి దీన్ని? పార్టీని నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు. మీకు తెలియదు పార్టీని నడపడం అంటే. అసలు ఈ పార్టీ ఉండకూడదు లెటర్లు రాసేస్తారు కొంతమంది ఎలక్షన్ కమిషన్కి. వాళ్ళు నాకు లెటర్లు పంపిస్తారు,
ఈ పార్టీని అది చేశారంటే మళ్ళీ దానికి లెటర్లు పంపించి ఇంకొక మనుషుల్ని పంపించి అసలు ఎంత వ్యయ ప్రయాస అంటే ఈ 10 సంవత్సరాల్లో పార్టీని ఆదిలోని చంపేద్దామని లెటర్ల ద్వారా ఎలిగేషన్స్, ఈ పార్టీకి ఆ ఈ సింబల్ ఉంది, ఇది రైట్ కాదు, అది ఉంది, ఇట్లా ఏదో ఒకటి కొరిలు పెట్టి పెట్టి ఇవన్నీ బాలరిష్టాలు తట్టుకొని కృష్ణుడు ఆ బాలరిష్టాలు తట్టుకొని ఎలాగే చేరాడు యశోద దగ్గరికి, అలాగే ఈ రోజున జనసేన ప్రజల దగ్గరికి అలా చేరింది. శ్రీకృష్ణుడు వచ్చి యశోద దగ్గర చేరినాడు. తల్లి యశోద దగ్గరికి శ్రీకృష్ణుడు ఎలా వెళ్ళాడో అలాగే ఈ రోజున అన్ని బాలరిష్టాలని దాటుకొని ఈ రోజున జనసేన ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. దానికి మీకు ధన్యవాదాలు. మీ విజయం అందించకపోతే